పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈ సాయం సమయమున మీ అందరికీ నా హృదయ కుసుమాంజలులు, నమస్సుమాంజలులు. A very good evening to all of you. Good evening, Father. మనమంతా కూడా దేవుని దీవెనలు, మరియ తల్లి యొక్క ఆశీస్సులు పొందటానికి, మరి అంతకంటే మనం ఈ యొక్క నవదిన ప్రార్థనలో, మరి ముఖ్యంగా ఈ దివ్య పూజలో పాలు పంచుకోవటానికి వచ్చి ఉన్నాము. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుని అనుగ్రహాలు, వరాలు పొందటానికి ఇక్కడికి మనమంతా కూడా వచ్చి ఉన్నాము. అదేవిధంగా గుణదల లూర్దు మాత 100 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడానికి ఆధ్యాత్మికంగా సంసిద్ధులు అవుతున్నాము. ఈరోజు ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. వ్యాధిగ్రస్తులు అంటే కేవలం శారీరకమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారు మాత్రమే కాదు, ఎన్నో వ్యాధులతో బాధపడేటటువంటి వారు ఉన్నారు. అంతకంటే మానసిక వ్యాధితో బాధపడేటటువంటి వారు ఉన్నారు, మనోవ్యాధితో బాధపడేటటువంటి వారు ఉన్నారు. అంతేకాదు సాంఘిక విభిన్నాలతో కూడా, మరి అటువంటి విభిన్నాలతో కూడినటువంటి రోగాలతో కూడా బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి రోగాలన్నిటికీ కూడా స్వస్థత చేకూర్చమని ఈరోజు మనం ఈ యొక్క మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. శారీరక, మానసిక, సామాజిక విభిన్నాలు, ఇటువంటి రోగాలను అన్నీ కూడా మన నుండి దూరం చేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. మనమంతా ఒకే తల్లి బిడ్డలుగా, మరియ తల్లి బిడ్డలుగా, తల్లి శ్రీసభ బిడ్డలుగా జీవించేటటువంటి గొప్ప వరాన్ని మనందరికీ దయచేయమని, అంతేకాక గుణదల లూర్దు మాత 100 సంవత్సరాల వేడుకలకు మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా సంసిద్ధులు చేయమని, బలపరచమని దేవుని వేడుకుందాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకునే ముందు తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే, పాపాలు చేసినట్లయితే ఆ దేవాతి దేవుణ్ణి మనసారా మన్నింపు వేడుకుందాం. మన పాపాలను మన్నించి ఈ యొక్క దివ్య పూజా బలిలో యోగ్యతగా ఈ యొక్క పూజలో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాం. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక ఎండడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దాయి చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్.
దేవునకు మహిమ మహిమ పరలోక దేవునకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక గ్లోరియా 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 పరిశుద్ధ దేవుడ మా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధ దేవుడ మా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు మహావైభవము నిండిన వారా మహావైభవము నిండిన వారా స్తుతించెదం నిన్ను కీర్తించెదం స్తుతించెదం నిన్ను కీర్తించెదం గ్లోరియా 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 సుతుడైన సర్వేశ్వరా తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా సుతుడైన సర్వేశ్వరా తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన మా ప్రభువా గ్లోరియా 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 సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా ద్వైత సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా స్పిరితు సాక్షితో కలిసున్నవారా స్పిరితు సాక్షితో కలిసున్నవారా ఆలకించు మా మొరలను ఆలకించు మా మొరలను Gloria, 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 Gloria. Mahima, Mahima, Paraloka Devunaku. Mahima, Mahima, Paraloka Devunaku. Uloka Pragalandariki. శాంతి కలుగునుగాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక ఆమేన్
కీర్తించుదము. మా ప్రభుడవైనవో దేవా, కన్య మరియమ్మ అపోస్తులతో కలిసి ప్రార్థించినప్పుడు నీవు ఆమెపై సమృద్ధిగా పవిత్రాత్మ వరాలను కుమ్మరించితివి. దయతో ఆమె వేడుదల ద్వారా మాపై అదే ఆత్మను కురిపించు. మేమును ఒకే మనసుతో పట్టుదలతో కలిగి ప్రార్థనలో ఉండునట్లును, సమస్త మానవాళికి రక్షణ సువార్తను అందించునట్లును కృపచూపుము. నీతో కలసి పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనము నుండి 14వ వచనము వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనము నుండి 14వ వచనము వరకు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలీలకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నారు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించి 2 మనుషులు వారి వద్ద నిలిచిరి. గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. అప్పుడు అపోస్తలులు ఓలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను,
యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బత్తలోమయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వారితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. భక్తి భక్తి కీర్తన. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది అన్నా ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయములతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహరించెదను. ప్రభు, నేను నీ రక్షణను గాంచి సంతసించెదను. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రభువు వలె పరిశుద్ధుడెవడూ లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడి వలె బండ వంటి ఆశ్రయదుర్గము వేరే లేరు. కలవారు కూటికై కూలికిపోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవువాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. అణగద్రొక్కువాడు అతిశయింపచేయువాడు ప్రభువే. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రలను పెంటప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలుపునది ప్రభువే. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 21 వరకు. 8వ అధ్యాయము వచనములు 19 నుండి 21 వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకోలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పెను. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. మన దైనందినిక జీవితంలో మనం మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి చాలా ఆరాటపడుతూ ఉంటాం. మన ఆశ ఆకాంక్ష కూడా దేవునితో సఖ్యతగా ఉండాలి, దేవుని ప్రేమను పొందాలి, దేవుని యొక్క అనుగ్రహాలు కృపలు మనపై మన కుటుంబాలపై ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. మనం దేవునిలో లీనమైపోవాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాము. మన జీవితం సముద్రంలో ఒక ఓడ లాంటిది, ఒక నావ లాంటిది. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు సముద్రం స్తంభించినప్పుడు ఎంతో ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే సముద్రం గర్జించినప్పుడు, పెను తుఫాను చెలరేగినప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది. మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితం, ప్రియ సహోదరి సహోదరులారా, సుఖదుఖాలతో మిళితమైన జీవితం, సంతోషంతో సమాధానంతో మిళితమైనటువంటి జీవితం. మన తెలుగు సంస్కృతిలో మనమంతా కూడా తెలుగు సంవత్సరాది చేసుకుంటూ ఉంటాం. ఆ తెలుగు సంవత్సరాది జరుపుకున్నప్పుడు దాని యొక్క ప్రత్యేకత ఏంటండి? ఉగాది పచ్చడి. ఏం చేస్తాం? ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. ఉగాది పచ్చడి అది కొంత తీయగాను, కొంత పులుపుగాను, కొంత చేదుగాను, మరి వగరుగాను ఉంటుంది. సహోదరి సహోదరులారా, మన జీవితం ఈ ఉగాది పచ్చడి స్వభావం కలిగి ఉంది. సుఖం దుఃఖం, కష్టం నష్టం, వ్యాధి బాధలు మన జీవితంలో ఒక భాగం. అవి లేనటువంటి జీవితం కాదు. ఎప్పుడు సుఖంగానే ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటండి? ఎప్పుడు దుఃఖంగానే ఉంటే ఇంకా ఆ జీవితానికి అర్థం ఏంటండి? జీవితపు ఒడుగుదడుగులను
ఎదుర్కోవాలి అంటే ఏంటి మనకు కావాల్సింది? ఈ యొక్క జీవితపు ఒడుగుదడుగులను మనం ఎదుర్కోవాలంటే కావాల్సింది ఏంటండి? ఒకే ఒక ఆయుధం, ప్రార్థన. గొప్ప ఆయుధం. ఆ ఆయుధమే ఏంటంటే ప్రార్థన. మన జీవితంలో ఈ యొక్క ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే ఎటువంటి ఒడిదొడుకులనైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి ఆ ప్రార్థనకు కలదు. నేడు తల్లి శ్రీ సభలో ప్రార్థనను చేయాలనేటువంటి కోరిక, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటం ఆరోగ్యకరమైనటువంటి జీవన సంకేతాల్లో ఒకటి. ప్రతి వ్యక్తి కూడా తమ దేవునితో వ్యక్తిగతంగా సంభాషించాలి. ఆ దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ దేవుణ్ణి తెలుసుకుని భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదని తెలుసుకోవాలనేటువంటి ఆతృత మనలో కూడా ఉంటుంది. నా యొక్క జీవితం ఏ విధంగా ఉంది? భగవంతునికి ప్రీతికరమైనటువంటి జీవితంగా ఉందా లేదా? మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు మరియ తల్లి పూర్తి స్థాయిలో ప్రార్థనా దృక్పథాలను ప్రదర్శిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా లూకాసు వార్త మరియు అపోస్తల కార్యములో ఈ యొక్క మరియ తల్లి యొక్క ప్రార్థనా దృక్పథాలను చూస్తూ ఉంటాం. మరియ తల్లి కృతజ్ఞత స్తుతి స్తోత్రములో దేవుని మహిమపరిచింది. వినమ్రతతో దేవుని యొక్క వాక్కును అంగీకరించింది. విధేయతతో దేవుని చిత్తాన్ని స్వీకరించింది. మరియ తల్లి తన జీవన విధానం ద్వారా దేవుణ్ణి తన యొక్క జీవన విధానం ద్వారా దేవునికి సఖ్యతగాను మరియు ఆ యొక్క విశ్వాసానికి దేవుని గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది మరియ తల్లి. ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో కూడా మరియ తల్లి అపోస్తులతో ఎడతెగక ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు పునీత లూకా గారు రాసినటువంటి 2వ సంపుటం, అంటే 2nd వాల్యూమ్. మొదటి సంపుటంలో లూకా సువార్తల 24 అధ్యాయాల్లో కూడా గాబ్రియేలు దూత యొక్క వర్తమానం, క్రీస్తు జననం, క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ సువార్త ప్రకటన, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానం గురించి లూకా సువార్త 24 అధ్యాయాలు కూడా ఇవే చెప్తూ ఉంటాయి. అయితే అపోస్తుల కార్యంలో ఇవాళ మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యంలో ఏం చెప్తాయంటే, క్రొత్తగా పురుడు పోసుకుంటున్నటువంటి క్రైస్తవ సంఘం, నూతన క్రైస్తవ సంఘం, ఈ సంఘం బాధల్లోనూ శోధల్లోనూ హింసల్లోనూ గురి అవుతున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సంఘం అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగింది, ఆ యొక్క కష్టాలను హింసలను ఏ విధంగా ఎదుర్కొని సంతోషంతోనూ ఉత్సాహంతోనూ క్రీస్తులో ఫలించి క్రీస్తు అనేడు ద్రాక్ష చెట్టులో రెమ్మలుగా ఫలించారు. యెరూషలేము ప్రాంతం నుంచి రోమా నగరం వరకు ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందారు. క్రీస్తు ప్రభు యొక్క ఆ క్రీస్తు ప్రభును ఇలా ప్రశ్నించారు. మొదటి పట్టణంలో చదువుకున్నాం, మీరు ఇశ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించదరా అని శిష్యులు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తారు. ఎందుకంటే శిష్యుల యొక్క ఆలోచన ప్రకారం క్రీస్తు ప్రభు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య విస్తరణ చేయాలి, ఒక గొప్ప మహిమ గల రాజ్యాన్ని ఆయన స్థాపించాలి.
ఇటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు, ఆ భ్రమపడ్డారు. కానీ క్రీస్తు ప్రభు తన రాజ్యాస్థాపనలో ఒక నూతనత్వాన్ని, క్రొత్తదనాన్ని వారికి తెలియచేస్తారు. ఏంటి ఆ క్రొత్తదనం? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఎక్కడుందమ్మా దేవుని రాజ్యం? మన మధ్య ఉంది. ఇక్కడ మనలో ఉంది, మన హృదయాలలో, మన ఇంటిలో, ప్రతి ప్రాంతంలో దేవుడు క్రీస్తు ప్రభువుని రాజుగా అంగీకరించిన ప్రతి ఒక్క హృదయంలోనూ ఎక్కడ శాంతి సమాధానాలు ఉంటాయో అక్కడ క్రీస్తుని యొక్క రాజ్యం. ఎక్కడ సుఖ సంతోషాలు ఉంటాయో, ఎక్కడ ప్రేమ కరుణలు ఉంటాయో అక్కడ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం. కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నారు, వాటిని గూర్చి తెలుసుకోవడం మీ పని కాదు. అయితే మన పని ఏంటండి? కాలాల గురించి, వీటి గురించి తెలుసుకోవాల్సిన పని మనది కాదంట. మన పని ఏంటి? ఈరోజు యొక్క మొదటి పట్టణంలో క్రీస్తుకి సాక్షులై ఉండాలి, క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండాలి. అంటే మనం చూసినది, సవిచూచినది, అనుభవించినది, దానికి మనం సాక్షులుగా ఉండాలంటే ఏంటిది? మనం చూసింది, సవి చూసింది ఆ ప్రభువు యొక్క ప్రేమను. క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి అంటే ఆయన ప్రేమకు, కరుణకు, అద్భుతాలకు సాక్షులుగా ఉండాలి. క్రీస్తు ప్రభువుకి సాక్షులై ఉండాలి అంటే దైవరాజ్య స్థాపనలో పాలు పంచుకోవటం, అందుకు పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటుందని కూడా క్రీస్తు ప్రభు ఒక్కనిచ్చి చెప్తూ ఉన్నారు. అయితే ఈ క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండేటటువంటిలో మొట్టమొదటి సాక్షి ఎవరని చెప్పుకోవచ్చు మనం? తల్లి కంటే సాక్షి ఎవరు ఉంటారండి? తన బిడ్డకు సాక్షిగా జీవించటం కానీ, సాక్షి ఇవ్వటం కానీ తల్లి కంటే ఎవరండి? జననం నుండి మరణం వరకు ఆ బిడ్డతో తోడుగా ఉండి, క్రీస్తు ప్రభుతో తోడుగా ఉండి, అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి తల్లి మొట్టమొదటి సాక్షురాలు. దేవునికి సాక్ష్యం ఇస్తుంది. యెరూషలేము మొదలుకొని యూదయ ప్రాంతాలు, సమరయ ప్రాంతమంతను, మరి భూదిగంతము వరకు సాక్షులై ఉండి అని ప్రభువు మనతో నుడివిచున్నారు. సాక్ష్యం మనం ఎక్కడ మొదలవుతుంది? ఇంటిలో మొదలవుతుందండి. బిడ్డలకు తల్లి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇంట్లో మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ప్రార్థన చేస్తారండి? నేను చిన్నప్పుడు మా అమ్మ పితాపుత్ర వేసుకోవటం చూసేవాడిని. ఎప్పుడు గుడి గంట మ్రోగినప్పుడల్లా పితాపుత్ర వేసేది. మొదటి గంట కొట్టినప్పుడు, గుళ్ళోకి వెళ్ళటానికి మొదటి గంట కొట్టినప్పుడు పితాపుత్ర వేసేది. రెండోసారి గంట కొడతారు, మూడోసారి గంట కొడతారు. అమ్మా, ఎందుకు నువ్వు గుడి గంట విన్నప్పుడల్లా నువ్వు పితాపుత్ర వేస్తున్నావు ఏంటి? దానికి అర్థం ఏంటి అని అడిగితే నాకు మా అమ్మ చెప్పింది ఏంటంటే, అయ్యా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి నీ యొక్క సమాధానం, అయ్యా నీ యొక్క పిలుపును నేను ఆలకించాను, ఇదిగో వస్తున్నా, నేను తెలుసుకున్నాను, నేను సంసిద్ధురాలను అవుతున్నాను రావటానికి. కాబట్టి పితాపుత్ర పవిత్రాత్మ, ఇది ఎప్పుడు నేను చిన్నప్పుడు చెప్పినటువంటి విషయం ఇప్పుడు కూడా నాకు అది ఎప్పటికీ మర్చిపోలేను. నేను చైనా దేశంలో విచారణ గురువుగా చేసేటప్పుడు హాంకాంగ్లో అంతా చిన్నపిల్లలు, చాలామంది హిందువులు కూడా వస్తూ ఉంటారు. అంటే హిందువులు అక్కడ హిందువులు కాదు, వీళ్ళు బుద్ధిస్టులు జైనీస్లు వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వారితో పాటు కొంతమంది క్రైస్తవులు కూడా వచ్చి వారు మోకాలు దండేస్తే వీళ్ళు కూడా మోకాలు దండేస్తారు.
వాళ్ళు పితాపుత్ర వేస్తే వీళ్ళు కూడా పితాపుత్ర వేస్తారు. ఆ చిన్నపిల్లలు కూడా ఒకసారి చూడండి, చాలాసార్లు మీరు తీసుకెళ్ళినప్పుడు మీరు మోకాలు దండ వేస్తే మీ బిడ్డ మిమ్మల్ని చూసి మోకాలు దండ వేసిద్ది, కింద మీద చూసి పై కింద చూసి ఆ బిడ్డ కూడా మీరు చేతులు జోడిస్తే ఆ బిడ్డ కూడా చేతులు జోడిస్తుంది. సాక్ష్యం ఎక్కడ మొదలవుతుందంటే మన ఇంటి దగ్గర మొదలవుతుంది ప్రియులారా. కాబట్టి మరియ తల్లి మొట్టమొదటిగా ఆ దేవునికి సాక్షిగా జీవించేటటువంటి వ్యక్తి. అందుకే ఇటలీ దేశం నుండి పిఐఎంఈ గురువులు మన దేశానికి మన ప్రాంతానికి వచ్చి సువార్తను బోధించి ఆ దేవుని యొక్క దైవ ప్రేమకు సాక్షులుగా నిలిచారు. ఈరోజు మనం ఇక్కడంతా ఉన్నామంటే, మేమంతా గురువులు అయ్యామంటే నిజంగా ఆ గొప్ప గురువులకు, వారి యొక్క సాక్ష్యానికి, వారు చేసినటువంటి సేవలకు మనం నిజంగా ఈరోజు ఇంత గొప్పగా మనం కొనియాడుతున్నాం. అంటే పూజ ఆరంభంలో ఫాదర్ గారు, బోస్కో ఫాదర్ గారు చదివారు. వారు చేసినటువంటి పనులు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు, వారు ఇచ్చినటువంటి సాక్ష్యానికి ప్రతిరూపమే మనమంతా కూడా. మన విశ్వాసం. ఈరోజు మనం క్రైస్తవులుగా ఇక్కడ ఉన్నామంటే ఎక్కడో ఇటలీ దేశం నుంచి వచ్చి వారి యొక్క దేశాన్ని వదిలి మనకు ఆ దేవుని యొక్క ప్రేమకు సాక్షులుగా ఉండటానికి, ఆ దేవుని యొక్క ప్రేమను మనకు అందించటానికి, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించటానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మనం ఇక్కడి నుంచి మన యొక్క మేత్రాసనం నుంచి చాలామంది గురువులు వేరే దేశాలకు వెళ్ళి ఈ యొక్క దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది గురువులు వారి యొక్క సహాయం ద్వారా మరి ఎంతోమంది మఠవాసులు, మఠకన్యలు ప్రభువుకి సాక్షులుగా జీవిస్తున్నారు. మనమంతా కూడా మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ దేవునికి సాక్షులుగా జీవించాలి. ఈరోజు లూకాసు వార్తలో మనం 8వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నటువంటి లూకాసు వార్తలో యేసు తల్లియు సోదరులు ఆయన యొద్దకు వచ్చిరి. కిక్కిరిసి ఉండటం వలన, జనం కిక్కిరిసి ఉండటం వలన లోపలికి వెళ్ళలేకపోయిరి. కొందరు ఆయనకు ఈ వర్తమానాన్ని అందించారు. ఏమనండి, నీ తల్లిను మరి నీ సోదరులు నీ కోసం మాట్లాడుటగా వేచి ఉన్నారు. చాలమ్మా. దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించువాడు నా తల్లి, నా సోదరుడు అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో, ఆలకిస్తారో వారే నా యొక్క తల్లి, నా యొక్క సోదరుడు. అక్కడ జనసమూహం, అంతమంది జనసమూహం ఏ విధంగా స్తంభించుంటారండి? మరీ తల్లి తన యొక్క బిడ్డను చూడాలని వెళ్తే, తన యొక్క సోదరులు మరీ తల్లి వెళ్ళినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు అని అన్నప్పుడు తన యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది? లేదా ఆ తల్లికి అర్థమైనా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ఏ విధంగా స్తంభించుంటారు, ఏ విధంగా అర్థం చేసుకుని ఉంటారు? అటువంటి సమయంలో సాతాను కూడా శోధించవచ్చు. ఇగో చూడు, నీ కొడుకు ఏమంటున్నాడు చూడమ్మా. సాతాను శోధన కూడా రావచ్చు. అదే మన యొక్క కుటుంబాల్లో అయితే, కుటుంబాల్లో నేను ఎక్కడో పనిచేస్తూ ఉంటాను. ఒక గురువుని తీసుకోండి. గురువు కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి, అదిగో మీ తల్లి లేకపోతే నీ తండ్రి లేకపోతే మీ గ్రామం నుంచి ఎవరో వచ్చారంటే ఉండమని నన్ను అన్నాం అనుకోండి, వాడికి ఎంత ధీమా చూడండి. వాడు సామంలో ఎంత ధీమా అయిపోయింది చూడండి. అసలు మనం ఎంత చేసాం వాడికి, ఎంత ఇది చేసాము, కానీ ఎట్లా ఉన్నాడో చూడండి అని వాళ్ళు అనుకోవటమే కాకుండా ఊరంతా చెప్తారు.
వెళ్ళి ఊరంతా సాటింపేస్తారు, వాడిని ఆడిపోర్చుకుంటారు. పాపం అతను ఎంత ఏ పనిలో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరికి సహాయం చేస్తున్నాడో అదన్నీ కూడా గ్రహించకుండా ఏం చేస్తారంటే, ఆ చూడు గురువు అయ్యేటప్పటికి వాడికి ధీమా వచ్చేసింది. కాబట్టి ఆ మరీ తల్లి మరి యొక్క సోదరుల యొక్క మనస్సు ఏ విధంగా ఉండుంటుందండి? విశ్వాసులమైనటువంటి మనకు క్రీస్తు ప్రభు తన తల్లిగా సహోదరులను కానీ అవమానించటం లేదు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారిని అవమానించే విధంగా మాట్లాడట్లేదు. విశ్వాసం లేనటువంటి మనకి తెలుసు ఎందుకు క్రీస్తు ప్రభు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మనకి తెలియచేస్తున్నారు ఏమని? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించిన వారిలో మరియ తల్లి ప్రప్రథమైనటువంటి వ్యక్తి. మరియ తల్లి మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించినటువంటి వ్యక్తిలో. నీ మాట చొప్పునే నాకు అగునుగాక, లూకాసు సువార్త 1:38 నీ మాట చొప్పునే నాకు అగునుగాక. అయితే పునీత లూకా గారు ఎందుకు ఈ యొక్క ఉపమానాన్ని కానీ లేకపోతే ఈ యొక్క సందేశాన్ని, ఎందుకంటే దానికి ముందు ఇక క్రీస్తు ప్రభు యొక్క తల్లి సోదరులు వచ్చేటటువంటి ముందు లూకాసు వార్త గారు 8:15 దేని గురించి అంటే విత్తువాని ఉపమానం గురించి మాట్లాడతాడు. సారవంతమైన నేలపై పడిన విత్తనములు పోలినవారు, యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఆలకించి అవలంబించిన వారు. కాబట్టి ఈ సారవంతమైన భూమి మరియ తల్లి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ విత్తనము పోలిన వారు ఎవరు? యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఆలకించి అవలంబించిన వారు ఎవరంటే మరియ తల్లి. ఈ యొక్క విత్తువాని ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభువు బోధించేటటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే, అసలైన సిసలైన శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించేటటువంటి వారు. మరియ తల్లి ఈ విషయంలో మన అందరికీ, శిష్యులందరికీ ఒక గొప్ప సుమాత్రకును చూపిస్తుంది. ఆమె ఆదర్శవంతమైన శిష్యురాలుగా మరియు మరియ తల్లి పరిపూర్ణ సంపూర్ణమైన ప్రార్థనా శక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మరియ తల్లిలో ఉన్నటువంటి సద్గుణాలు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించటం, దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసుకోవటం, పదిలపరచుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని తన జీవితంలో ఫలింపచేయటం, అటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి మరియ తల్లి ఈరోజు మనందరికీ కూడా ఒక సుమాత్రకును చూపిస్తూ ఉంది. కాబట్టి దేవదూతతో సంభాషించినప్పుడు ఒక చక్కటి సంభాషణ జరుగుద్ది. ఏంటంటే దేవదూత వచ్చి, అమ్మా నువ్వు అనుగ్రహ పరిపూర్ణురాలు. తర్వాత దేవదూత చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మరియ తల్లి చక్కగా ఆలకిస్తుంది. ఆలకించిన తర్వాత ప్రశ్నలు వేయటం మొదలు పెడుతుంది మరియ తల్లి. అది ఎట్లా జరిగిద్ది, అది ఎట్లా అవుతుంది? ప్రశ్నలు వేసిన తర్వాత మరలా ఏముంటుంది? ఆ ప్రశ్నలకు జవాబు ఉంటుంది. ఆ ప్రశ్నలకు జవాబు ఎవరు? దేవదూత జవాబు చెప్తున్నప్పుడు ఆ జవాబును కూడా వింటుంది. ఈ సంభాషణ అంతా కూడా ఒక చక్కటి ప్రార్థన ప్రియురాలు. మన యొక్క జీవితంలో కూడా జరిగేటటువంటి ఈ సంభాషణ, దేవునితో జరిగేటటువంటి సంభాషణ కూడా ఒక చక్కటి ప్రార్థన. కాబట్టి అటువంటి ఈరోజు పట్టణాలు అన్నీ కూడా మరియ తల్లి యొక్క ప్రార్థన గురించి,
ఆమె యొక్క ప్రార్థనా జీవితం గురించి తెలియచేస్తున్నాయి. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి శిష్యురాలుగా పరిగణించబడుతుంది. మరియ తల్లి దేవుని తల్లిగాను, అపోస్తుల రాజ్ఞిగాను, అపోస్తుల యొక్క తల్లిగాను, మన అందరి తల్లిగాను ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తుంది. తొలినాల శ్రీసభ ప్రారంభంలో అపోస్తలకు, శిష్యులకు మరియ తల్లి వారికి తోడు నీడగా ఉంటూ, వారిని ప్రోత్సహిస్తూ, ధైర్యం కలగచేస్తూ, సువార్త బోధనలో, దైవరాజ్య స్థాపనలో ఎంతో వారికి కృషి చేస్తూ, ఆ తల్లి ప్రార్థనా ప్రోత్సాహం వారికి ఇస్తూ, ప్రార్థనా జీవితం ద్వారా వారిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది, ధైర్యం చేకూర్చింది. మరి పెంతుకొస్తు రోజు, ఆ రోజు కూడా ఆ తల్లి వారితోనే ఉంది. బైబిల్ గ్రంథంలో చెప్పలేదు, కానీ ట్రెడిషన్స్ చెప్తాయి. ఏమనంటే మరియ తల్లి ఎవరితో? యోహాన్ గారితో ఎఫెసులో జీవించింది. అక్కడే యోహాన్ గారితో ఉండి అపోస్తులతో వారికి సహాయం చేస్తూ, వారితో ప్రార్థన చేస్తూ, వారి యొక్క ఈ యొక్క మొట్టమొదటి క్రైస్తవ సంఘానికి తోడ్పడుతూ ఈ మరియ తల్లి ఆఖరికి అక్కడే ఎఫెస్ అటువంటి ప్రాంతంలోనే ఆమె మోక్షారోహణం అయిందని కూడా ట్రెడిషన్ చెప్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మరియ తల్లి యొక్క ప్రార్థనా జీవితం మనందరికీ కూడా ఒక సుమాతృక. పునీత అగస్టిన్ గారు చివరిగా పునీత అగస్టిన్ గారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. దైవ కుమారుడు అనేటటువంటి క్రీస్తు ప్రభుని తన గర్భమును దాల్చక ముందే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకున్నటువంటి గొప్ప స్త్రీమూర్తి మరియ తల్లి. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఈ యొక్క పండుగకు కొనియాడటానికి, మరి గొప్ప పండుగను ఈ సంవత్సరం ఏంటంటే 100 సంవత్సరాల జూబిలీని కొనియాడటానికి, దానికి హృదయపూర్వకంగా మనమంతా కూడా సంసిద్ధులు అవటానికి, ఏంటి హృదయపూర్వకంగా పండగ చేసుకోవాలంటే అలంకారాలతో వీధిగా చేసుకోవటం కాదు, మన యొక్క మనసులను కూడా అలంకరించాలి. అటువంటి గొప్ప మనసును మనం అలంకరించి ఆ యొక్క గొప్ప పండుగకు సంసిద్ధులయ్యేటటువంటి గొప్ప భాగ్యాన్ని, వరాన్ని ఆ తల్లి మనందరికీ దయచేయమని, మనందరిని కూడా దీవించి ప్రార్థనా జీవితంలో మనందరినీ కూడా నడిపించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.
జయుడైనారు. సృష్టికారక శాంతిదాయక నీవు మగలను నా హృదయముగాక. ఏ రీతి పూజింతు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక నీవివ్వగలను నా హృదయముగాక. ఏ రీతి ప్రోజింతు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరుల మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. పరమ పవిత్రుడవైన తండ్రి, ఉప్పొంగు హృదయములతో అర్పించిన ఈ కానుకలను స్వీకరింపుము. పవిత్రాత్మ స్వరమును ఆలకించి విధేయించుటలో కన్యమరియ కనబరిచిన విశ్వాసమును మేము అనుసరించుచు నీ మహిమను అన్ని సమయములందునూ స్తుతించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శ్రీ సభ ప్రారంభపు దశలో నీవు మాకు ప్రసాదించిన శాంతి, సహవాసం, మరియ ప్రార్థన విధానం ఎంతో అద్భుతమైనవి. అపోస్తులతో కలిసి కృతజ్ఞతాపూర్వకంగా ఒకే మనసు హృదయముతో ప్రార్థించు యేసుని మాతను మాకు ఆదర్శంగా చూపితివి. క్రీస్తు రాకడ కొరకై ప్రార్థనలో వేచియున్న ఆమె ఇంకను ప్రార్థించుచూనే ఉన్నది. వాగ్దానం చేయబడిన పవిత్రాత్మ కొరకు ప్రార్థన చేయు మరియా, వాకు మనుష్యవతారము దాల్చుట ద్వారా సంపూర్ణమైన ఆత్మతో నింపబడినది. దేవుని నూతన ప్రజల జన్మము ద్వారా మరొకసారి పరలోకము నుండి నీ వరాలతో నింపబడినది. ఆమె ప్రార్థనలో జాగరణను తన హృదయములో ప్రేమాగ్ని జ్వాలతో రగిలించబడి ఆత్మవరాలతో నింపబడి శ్రీ సభకు సమానముగా నిలిచి క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నది. కావున క్రీస్తు ద్వారా పరలోక దూతలు నిన్ను ఆరాధించుచున్నారు. నీ సముఖమున వారు సదా ఆనందించుచున్నారు. కావున వారి విజయ గీతముతో మా స్వరమును ఏకము చేసి మిమ్మును స్తుతించుట ఎట్లనగా, హోసన్నా
హోసానా 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 పరిశుద్ధుల్ 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 హోసానా 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి హోసానా 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 ఏలిన వారి నామమున వెంచేసడి వారు ఆశీర్వదింపబడిన వారు ఏలిన వారి నామమున వెంచేసడి వారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమధునంకితో చనిపోయిన మా సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లీగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోసులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సమాధానం ఇచ్చే ముందు చాలాసార్లు మనం మన పక్కన ఎవరుంటారో కూడా చూడకుండా తలూపేస్తూ ఉంటాం. సమాధానం ఇచ్చేది మనుషులకి, మన తోటి వారికి, కిటికీలకు. కానీ ఒకసారి మనం మన పక్కన కిటికీ ఉంటే కిటికీ వైపున కూడా తిరుగుతాం, లేకపోతే గోడ ఉంటే గోడ వైపున కూడా తిరుగుతాం. అంటే సమాధానం గోడకి కిటికీకి ఇస్తున్నాం అన్నమాట. లేదా మన పక్కన ఎవరన్నా మనకు నచ్చని వారు ఉంటే వారు అటు తిరిగినప్పుడు మనం ఇటు సమాధానం ఇచ్చేస్తాం. మనిషిని చూసి ఆ కళ్ళల్లోకి నువ్వు సమాధానంగా ఉండాలి, ప్రభు యొక్క సమాధానం నీకు ఇస్తున్నాను కాబట్టి అటువంటి సమాధానం మనం ఒక అర్థవంతంగా ఇద్దాం. చూసి కళ్ళల్లోకి చూసి, ఇదిగో నేను నీకు సమాధానాన్ని ఇస్తున్నాను, సమాధానంగా ఉండు అని ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం.
సరిగా 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 ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముపై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముపై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం సరిగా 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 అలసిన విశ్వాసుని నడిపించును ఈ ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం అలసిన విశ్వాసిని నడిపించును ఈ ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఈ శాశ్వత మోక్షముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత మోక్షముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, ఆమృత కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి,
నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర 100 వసంతాల పండుగ ప్రార్థన. మా ప్రభువైన దేవా, మానవాళి రక్షణ కొరకు మీ ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రభువుగా జన్మించుటకు మరియ మాతను తల్లిగా ఎన్నుకున్నందుకు మీకు వందనములు. ఆ మరియ తల్లి మా మధ్యన గుణదల లూర్దు మాతగా శతవసంతాలు తన ప్రార్థనల ద్వారా మమ్మందరినీ ఆదరిస్తూ మా మనవులను ఆలకిస్తూ తన చల్లని వడిలో మా సేద తీర్చుతూ మీ కుమారుడైన క్రీస్తు వరములతో మమ్ము నింపుచున్నందుకు మీకు వేలాది వందనములు. ఓ దేవా, ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రమును గత 100 సంవత్సరములు మీ దివ్య సన్నిధిగా భక్తుల పెన్నిదిగా మీ వరప్రసాదముల ఊటగా ఆధ్యాత్మిక శిఖరముగా శాంతి సౌధముగా విలసిల్ల చేయుచున్నందుకు మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర పూజ్య వ్యవస్థాపకుల ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు కృషి చేసిన పుణ్యాత్ముల ఉద్దేశములను మా మనసున నిలుపుకొని ఈ పుణ్యక్షేత్ర పురోగతి కొరకు మేము శ్రమించునట్లు మమ్ము దీవించండి. ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర శతాబ్ది మహోత్సవములు మాకందరికి మీ విశిష్ట వరములను అందించి మా విశ్వాసమును బలపరచి మీ దివ్య కుమారుడైన క్రీస్తు మార్గములో మమ్ము నడిపించునుగాక. అమ్మా, గుణదల లూర్దు మాత మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో ఒక్కరైనను నీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడును లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాము. మీ బిడ్డలమైన మమ్మందరినీ ఆదరించు. మీ కుమారుడైన క్రీస్తు చెంతకు మమ్ము నడిపించు తల్లి. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన ఓ దేవా,
నీవు నీ పవిత్ర ప్రజలను జీవము గల రొట్టెతో సంతృప్తి పరచితివి. పవిత్రాత్మతో మమ్ము నూతీకరింపుము. పవిత్ర కన్య మరియ సంరక్షణలో మేము ఐక్యత కొరకు పనిచేయుదముగాక. నీ కుమారుడు అందించిన త్యాగపూరితమైన రక్షణ ద్వారము వాటిని అనుభవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూడా 2 నిమిషాల పాటు కూర్చోండి. క్రీస్తు ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, గుణదల లూర్దు మాత 100 వసంతాల మహోత్సవములను ఘనముగా నిర్వహించుకునే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన నవదిన ప్రార్థనల్లో 4వ రోజున ఇక్కడికి విచ్చేసి మనకందరికీ కూడా పవిత్ర కన్య మరియ అపోస్తులతో కలిసి ప్రార్థించుట అనే అంశం గురించి మనకందరికీ కూడా తెలియచేసి దివ్య బలి పూజ సమర్పించిన మన యొక్క ప్రియతమ గురువు PIME మిషనరీ సభకు చెందిన ఫాదర్ జ్యోతి మనోహర్ గారికి మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువు ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ గారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాము. మన యొక్క ఫాదర్ గారిని సన్మానించడానికి మన యొక్క గుణదల విచారణ ఫండ్ రైజింగ్ కమిటీ నుండి దాసరి దయాశీలు గారు, అదేవిధంగా చేబత్తిన విలియమరాజు గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఇక దివ్య బలి పూజలో ప్రతిరోజు కూడా పాల్గొంటూ మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్న మన యొక్క మేత్రాసన మోన్సినియర్ మూల ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ చేరువున్న గురువులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధముగా ఈనాడు ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాల్గొన్న కానూరు లబ్బిపేట విచారణలకు, అదేవిధంగా ఈనాడు పూజా గీతాలను ఆలపించిన కానూరు విచారణ గాయక బృందానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, మరి రేపటి దినమున అనగా ఫిబ్రవరి 4, 2024 ఆదివారం రోజున నవదిన ప్రార్థనల్లో 5వ రోజు ఇక్కడికి విచ్చేయించిన గురువులు ఫాదర్ తోట గాబ్రియేలు గారు, ఏలూరు మేత్రాసనము నుండి. అంశము పవిత్ర కన్య మరియ కారుణ్యమాత. ఉద్దేశము నిరుపేదలు, అనాథలు, శరణార్థులు, తాడిత పీడిత ప్రజల కొరకు. పాల్గొని విచారణలు నున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం విచారణలు. దయచేసి అందరూ కూడా గమనించండి, ఇక్కడ దివ్య బలి పూజలు సాయంత్రం 5 గంటల నుండి చదవబడతాయి. కాబట్టి దివ్య బలి పూజ పెట్టించుకునేవారు 5 గంటల తర్వాత మీ యొక్క దివ్య బలి పూజను ఎక్కడు అందరూ కూడా పెట్టించుకునేవారు మీ యొక్క దివ్య బలి పూజను ఒక పేపర్ మీద రాసి మాకు ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాం.
ప్రభువు మీతో నుందురుగాక. ఆత్మతో సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో, ప్రార్థనా జీవితములో జీవించుదము.